మనుషుల మీద ఉన్న ద్వేషాన్ని దేవుడి మీద చెప్పొద్దు. నీ దేవుడు గొప్పవాడు, 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 గొప్పవాడు. గొప్ప దేవుని పొందుకునే మనము మన ఆరాధన, మన గలాజలాడుతూ, మన స్తుతి నైవేద్యం కూడా అంత గొప్పగా ఘనముగా ఉండాలి. స్తోత్రం, స్తోత్రం. భయపరచండి, స్తుతించండి, ఘనపరచండి. నీ సన్నిధానంలో సంపూర్ణ సంతోషం, ఆరాధించుకునే విలువైన అవకాశం. కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును, పాదాల నుండి ప్రార్థించుటకును. కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును, పాదాల నుండి ప్రార్థించుటకును.
హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. పరిశుద్ధుడా నీకే మహిమ, పరిశుద్ధాత్మ దేవా నీకే మహిమ, బలమైన దేవుడా నీకే వందనాలు స్తుతి స్తోత్రాలు. నాయనా నీ ఆత్మతో మా శక్తితో నిన్ను కనపరచడానికి మాకింకా గొప్ప బలమును శక్తిని ఆత్మ బలాన్ని మాకు దయచేస్తుంది. మారాధన అందుకోవా తండ్రి, నీకే మహిమ చెల్లిస్తున్నాను. నీవు తప్ప మాకు వేరే ఆధారము లేదు బ్రహ్మ. నీవే ఆధారమైనావు, ఆత్మనాథుడివైనావు, ఆత్మతో నడిపించేవాడివైనావు. పూర్వము మా వేషధారణ జీవితాలను తొలగించి మాలో ఉన్న వేషధారణ జీవితాన్ని తొలగించి వెలుగుమయమైన ఆత్మీయకరమైన ఆధ్యాత్మికమైన జీవితాన్ని, రక్షణ జీవితాన్ని, విశ్వాసపు జీవితాన్ని, పోరాడే శక్తి గల విశ్వాసాన్ని మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు తండ్రి, నీకే వందనాలు. ఇంకా అటువంటి వేషధారణతో ఇక్కడ ఉండి నిన్ను ఆరాధించే వారైనా ఉంటే ఇప్పుడే నీ ఆత్మతో నింపండి, ఇప్పుడే వారిని తొలగించండి, ఇప్పుడే వారిని తొలగించండి. నీ ఆత్మ బలంతో, నీ ఆత్మ శక్తితో అవిధేయులైన వారిని వెలిగించండి, వెలిగించండి. నీ ఆత్మ సాయం దయచేయండి. నాయనా నీ బిడ్డలుగా నువ్వు ఎన్నుకుండి ఏ చోట ఉన్నా, ఎన్ని చోట్లకు మారినా వేషధారే. కాబట్టి అటువంటి వారు ఉంటే తొలగించి, లేక నీ ఆత్మతో నీ ప్రేమతో నింపి మార్చండి తండ్రి. గొప్ప దేవుడా, స్థిరపడే వారిగా ఉండాలి. నువ్వు స్థిరమైన వాడు తండ్రి. ఆయన నీ యొద్ద ప్రభు సమస్తము సాధ్యమవుతుంది. నీ యొద్దకు వచ్చిన మేము ఈ రోజున ప్రభు నిన్ను మహిమపరచువారిగా, ఆ మహిమలు నీకు మాత్రమే చేరే విధంగా పరమగా శక్తితో, ఆత్మ బలముతో, ఆత్మ ధైర్యంతో నిన్ను ఆరాధించాలి. ఆత్మ లేని వాడు నా వాడి కాదు, నువ్వు చేసిన ఆరాధన ఎదుగు చేరదు నీ మాటని మా యొక్క లేకుండా అటువంటి ప్రభావం, అటువంటి స్వభావం మాకు లేకుండా ఆత్మ ప్రభావంతో మేము ఆరాధించే భాగ్యం దయచేయండి. నీవే కదా మా ఆధారం తండ్రి, నీవే కదా మా ఆశ్రయము తండ్రి. నీకంటే మాకు నమ్మదగిన వాడు ఎవ్వరూ లేరు ప్రభువా. నీవే మా ఆశ్రయము తండ్రి. ఓ దేవా నీకు వందనాలు, ఓ దేవా నీకు వందనాలు. పరిశుద్ధ తండ్రి నీకు స్తుతులు స్తోత్రాలు. నీ ఆజ్ఞ లేనిదే ఏదైనా జరుగునా, నీ కంచె దాటగా శత్రువుకు సాధ్యమా. నీ ఆజ్ఞ లేనిదే ఏదైనా జరుగునా, నీ కంచె దాటగా శత్రువుకు సాధ్యమా. మా దేవా నీవే మా తోడుంటే అంతే చాలు. చెల్లు అపవాది తలచిన కీడులన్నీ మేలైపోవు. మా దేవా నీవే మా తోడుంటే అంతే చాలు. అపవాది తలచిన కీడులన్నీ మేలైపోవును. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు. నీ నామముకే మహిమంతా తెచ్చుకుందు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు. నీ నామముకే మహిమంతా తెచ్చుకుందు. యేసయ్యా యేసయ్యా నీకే నీకే సాధ్యము. అందరూ కలిసి రెండు చేతులు పైకి. యేసయ్యా యేసయ్యా నీకే
అంటే మనుషులు తరము కాదు ప్రభువా, నీకు మాత్రమే అన్ని తెలుసు. ఎరిగినవాడు, మమ్మల్ని ఎరిగినవాడు, మమ్మలుగా ప్రేమిస్తున్న దేవుడకు శాశ్వతమైన ప్రేమతో గద్దిస్తూ మాకు ధైర్యం చెప్తూ ముందుకు నడిపిస్తున్న దేవుడు. నీకంటే వరఫలములు ఇచ్చేవాడు ఈ లోకంలో ఎవరు లేరు. నీ దగ్గర వరము ఫలములు నీ అంతే ఉన్నాయి, నీ వశమే ప్రభావి. కాబట్టి నీ బిడ్డలుగా మేము అడుగుతున్నాం, మా ఆరాధన అందుకోండి. ఇంకా గంభీరమైన బలమైన ఆరాధన, ఆత్మతో కూడిన ఆరాధన. మేము ఇంకా అనేక దినములు అనేక చోట్ల మేము నిన్ను స్తుతించి కనపరిచి మొట్టమొదట మమ్మల్ని ఏర్పరుచుకుని నిన్ను ఆరాధించడానికి ఆ మాట మనం గుర్తుపెట్టుకుని ఆత్మతో సత్యముతో ఇంకా గంభీరంగా అనేకమైన చోట్ల అనేకమైన దినాలు గంటలు నిన్ను స్తుతించి కనపరిచే భాగ్యం మాకు దయచేయండి. అటువంటి ఆత్మ ఫలము, ఆత్మ అనుభూతిని ఈ సంఘానికి, సంఘ బిడ్డలకి అందరికీ దయచేసి మేలు చేయండి. ఎందులో పాల్గొని నాయన ముందుకి నడుస్తూ నిన్ను మనసారా ఆరాధించే, ఆరాధన సపోర్ట్ చేసి ముందుకు నడిపిస్తున్న ప్రతి బిడ్డని దీవించి ఆశీర్వదించి మేలు చేస్తారని యేసు క్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా.